నేను ఇప్పటి వరకు మాట్లాడుతున్నంతా ఫోన్ లో నుంచి రికార్డ్ చేస్తున్నానండి. మీకు చాలా డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉండొచ్చు. హాయ్ అండి. యూట్యూబ్ ఛానల్ కోసం మంచి మైక్ తీసుకోవాలని అందరికీ ఉంటుంది. అది ఏ మైక్ తీసుకోవాలనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. నేను కూడా అలాగే నేను తీసుకున్న మైక్ అయితే మన యూట్యూబ్ ఛానల్ కోసమేనండి. నేను కూడా కొన్ని వీడియోస్ చూసి నేను దాన్ని రివ్యూ చేసుకుని నేను ఆ మైక్ అయితే పర్చేస్ చేశాను. ఇదేనండి ఆ మైక్. ఈ మైక్ వచ్చేసి 650 పడిందండి. నేను అమెజాన్ లో తీసుకున్నాను. దీన్ని నేను 1 month యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ చెప్తున్నాను ఎలా ఉందో. స్టార్టింగ్ యూట్యూబర్స్ కి అయితే ఈ మైక్ అయితే చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనకి 1650 లో వైర్లెస్ మైక్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే మనకి నార్మల్ మైక్స్ వైర్లెస్ కాకుండా వైర్డ్ మైక్స్ మనకి అరౌండ్ 1000-1200 వరకు ఉన్నాయి. సో ఇది మన వైర్లెస్ మైక్ 1650కి వస్తుందంటే చాలా చాలా గ్రేట్, చాలా చాలా వర్త్ అని చెప్పాలి. కానీ దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. ప్రైజే కాదు, ఇది మనకు తక్కువకి వచ్చింది కదా, దీని పర్ఫార్మెన్స్ బాగాలేదు అని అనట్లేదు. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని లైవ్ లో మీకే నేను చూపిస్తాను, మీరే చెక్ చేయండి. దీని ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేస్తాను. దీని ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇదైతే ప్యాక్ అయితే మనకి ఇలా వచ్చిందండి. ఓపెన్ చేస్తే దీంతో మనకు 1 year వారంటీ కూడా ఇచ్చారండి. 1 year దీన్నైతే మనం దానికి స్టార్టింగ్ బాక్స్ ఇచ్చారండి. దీంతో మనకు ఒక వారంటీ కార్డు కూడా ఇచ్చారు, 1 year వారంటీ. నేను ఆల్రెడీ 1 month యూజ్ చేశాను కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టాను. సో మనకైతే ఇది ఛార్జింగ్ పోర్ట్ అండి. దీనికి మనకి ఛార్జింగ్ పెట్టుకునే పిన్నింగ్ అండి ఇలా ఉంది. ఛార్జింగ్ పెట్టుకునే పిన్నింగ్ ఇచ్చారు. ఓపెన్ చేస్తే మనకి చూడండి ఇలా ఇది సి పిన్ కి కనెక్ట్ చేసుకునేటట్టు అనిపిస్తుంది కదా. ఇది సి పిన్ కి మాత్రమే యూజ్ అవుతుందండి. అలాగే ఇది వచ్చేసి మైక్ అండి. ఇది కనెక్టర్, ఇది ఛార్జింగ్ బోర్డు. దీంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ 2 ఛార్జింగ్ అవుతాయి. దీంతో పాటు మనకి ఒక ఛార్జింగ్ కనెక్టర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అందరి దగ్గర ఛార్జింగ్ కనెక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా దీంతో యూజ్ అయితే ఉండదు. ఐఫోన్ అయితే ఐఫోన్ కూడా మనం ఈ మైక్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకు వాడు ఇచ్చిన పార్ట్స్. సో దీని పర్ఫార్మెన్స్ వస్తే దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి ఏంటి అంటే దీంట్లో మనకి వచ్చేసి 3 types ఇచ్చారండి. నాయిస్ కంట్రోలింగ్ ది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఇలా 3 levels ఇచ్చారు. సో ఈ 3 levels మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు మాట్లాడుతున్నంతా ఫోన్ లో నుంచి రికార్డ్ చేస్తున్నానండి. మీకు చాలా డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి మైక్ కనెక్ట్ చేస్తాను, చూడండి ఎలా ఉందో. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది కదా, ఇది ఆన్ అయింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ప్రెసెంట్ మైక్ లో నుంచే మాట్లాడుతున్నాను, కానీ ఎలాంటి ఆప్షన్స్ ఎలాంటి లెవెల్స్ కూడా నేను ఇంక్రీజ్ చేయలేదు. జస్ట్ నార్మల్ గా మైక్ లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను, ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తాను. ఒకసారి నాయిస్ ఎంత వరకు కంట్రోల్ అవుతుంది అనేది మీరే చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను. మీకు ఇంతకు ముందుకి ఇప్పుడుకి ఏమైనా తేడా తెలుస్తుందా లేదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ లెవెల్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను సెకండ్ లెవెల్కి వెళ్ళాను. ఇప్పుడు ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత వేరియేషన్ ఉందో చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లెవెల్, ఫైనల్ లెవెల్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్ కానీ, ఏసీ సౌండ్ కానీ, ఇంకేదైనా రష్ లో మనం ఉన్న ఎటువంటి నాయిస్ కానీ దీంట్లో యాడ్ అవ్వకుండా ఆ నాయిస్ అంతా క్లియర్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ మనకి క్లిక్ చేస్తున్నాను. ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. మన యూట్యూబర్స్ కి అయితే చాలా 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 మంచి ఆప్షన్ అండి ఇది. ఇంత తక్కువ ప్రైస్ లో మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇలాంటి మంచి మైక్ రావడం అనేది చాలా 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 బెస్ట్ అండి. ఎందుకంటే స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ మైక్ చాలా యూజ్ అవుతుంది. నేను లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇదండి థర్డ్ ఆప్షన్. చూడండి ఈ 3 levels కి, ఫస్ట్ లెవెల్ కి, సెకండ్ లెవెల్ కి, థర్డ్ లెవెల్ కి ఎంత చేంజ్ ఉందో మీరే చూడండి. మీకు ఏమైనా వేరియేషన్ కనిపించిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మైక్ లో మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు మాట్లాడిందంతా ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో. నాకైతే ఈ మైక్ చాలా చాలా నచ్చిందండి. ఇదిగోండి దీనికి ఇక్కడ ఇలా క్లిప్ ఇచ్చారు. ఈ క్లిప్ తో మనం ఇక్కడ ఇలా క్లిప్ చేసుకొని మనం ఈజీగా ఏ వీడియో అయినా మనం రికార్డ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆన్ లో ఉంది మైక్, గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. సో ఇందులో మనం హోల్డ్ చేసేసుకొని 2 మైక్ అండ్ కనెక్టర్ 2 హోల్డ్ చేసుకొని దీనికి ఛార్జింగ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. దీనికి బాక్స్ కూడా ఉంది కాబట్టి మనం దీంట్లో ఇలా స్టోర్ చేసుకొని
చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది మన పాకెట్ సైజ్ లో రావడం వల్ల మనం దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. నాకైతే నా వరకు అయితే ఇప్పుడు 1 month వాడిన తర్వాత నేనైతే ఈ మైక్ తీసుకోమనే రికమెండ్ చేస్తాను. 100కి 90%, 100కి 90 మార్క్స్ ఇస్తానండి నేనైతే ఈ మైక్ కి. చాలా బాగుంది. స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మైక్ అయితే చాలా బాగుంటదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా మిస్ అయినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు పింక్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అలాగే దీని లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అౌట్ చేసే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.